ఓరుగల్లు నాలాల్లో పేరుకుపోతున్న పూడికతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కూల్చేసిన బిల్డింగ్ వ్యర్థాలు, మట్టి, ప్లాస్టిక్ వస్తువులు, చెత్త చెదారం, గుర్రపు డెక్కతో కాల్వల్లో మీటర్ల లోతు సిల్ట్ పేరుకుపోతుండగా కొద్దిపాటి వాన పడినా చాలా ప్రాంతాల్లో కాల్వలు ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఏటా వర్షాల సమయంలో హడావిడిగా పూడికతీత తీస్తుండటంతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా నామమాత్రంగా డీసిల్టేషన్ చేపట్టి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. నాలాల్లో పూడికతీత లేక ముప్పు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని ట్రై సిటీ పరిధిలో నయీంనగర్, భద్రకాళి, బొందివాగు, ఇతర ప్రధానమైన నాలాలు 53.3 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. వీటితో పాటు 1 మీటర్ నాలాలు, పక్కా డ్రైన్లు, కచ్చా డ్రైన్లు అన్నీ కలిపి సుమారు 4000 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. కాగా గతేడాది అక్టోబర్ చివరి వారంలో కురిసిన వర్షాలకు నగరంలోని వడ్డేపల్లి చెరువు నుంచి వచ్చే నయీంనగర్ నాలా, వరంగల్ వైపు బొందివాగు నాలా, భద్రకాళి నాలాలు ఉప్పొంగాయి. ఆ వరదల్లో ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకు వచ్చిన మట్టి చాలా చోట్ల గుట్టలుగా పేరుకుపోయింది. అప్పటి నుంచి మట్టి గడ్డలు అలాగే ఉండిపోవడంతో వాటిపై చెట్లు పెరిగి నాలాలను కమ్మేశాయి. అంతేకాకుండా వరదల తాకిడికి నాలాల వెంట కూలిపోయిన గోడలు, ఇతర చెత్త చెదారం, గుర్రెపు డెక్కతో నాలాలు సగానికి పైగా నిండిపోయాయి. ఇలా 4-5 మీటర్ల లోతు మేరకు సిల్ట్ పేరుకుపోగా పైనుంచి వచ్చే నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన డ్రైనేజీలు చాలా చోట్ల ఇరుకుగా మారాయి. పైనుంచి వచ్చే వరద ఫ్లోకు అనుకూలంగా వెడల్పు లేకపోవడంతో పాటు చాలా ప్రాంతాల్లో కాల్వల మధ్యలోనే స్తంభాలు, పైప్లైన్లు ఉన్నాయి. దీంతో వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. నగరంలో చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉండగా అందులోనూ సిల్ట్ పేరుకుపోవడం సమస్యగా మారుతోంది. దీంతో కొద్దిపాటి వర్షానికి కూడా వరద నీళ్లు డ్రైనేజీల పైనుంచి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా ఆ చుట్టుపక్కల రోడ్లు, ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. మోరీలలో మొత్తం చెత్త వేరకపోయిందండి. అందరూ చెత్త తీసుకొచ్చి దాంట్లోనే ఇప్పుడు బ్రిడ్జీలు కూలిపోయి ఉన్నాయి కదా, ఆ బ్రిడ్జీలు కూడా దాంట్లోనే ఉన్నాయి. అది క్లీన్ చేస్తలేరు. వర్షాలు వస్తే మళ్ళీ ఇళ్ళకి యథావిధిగా వాటర్ వచ్చేస్తాయి. మళ్ళీ మొత్తం ఆస్తి నష్టం పోతుంది. ఇంతకుముందే మాది మొత్తం ఇంటి ముందు పోతే మళ్ళీ చేయించుకున్నాము, మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. వర్షాకాలం ఒక 2 నెలలు అయితే వర్షాకాలం వస్తాయి, మళ్ళీ నీళ్ళన్నీ జామ అవుతాయి, మళ్ళీ చెట్లు మొలుతాయి, ఎవరు పట్టించుకోరు. అప్పుడు అట్లా ఇళ్ళకి వచ్చి అన్ని తాడిచినాయి, బియ్యం ఇవన్నీ మొత్తం అంతా దాడిచినాయి, ఇల్లు కూలిన అంతా ఇబ్బంది అయింది. మరి ఇప్పుడు ఎట్లా చేస్తారో మాకు ఇక మీకే తెలవాలని. వర్షాకాలంలో వరద ముంపు పరిస్థితులు ఏర్పడకుండా ఏటా డీసిల్టేషన్ చేస్తున్నారు. 1 మీటర్ వెడల్పు ఉండే కాల్వలను జీడబ్ల్యూఎంసీ పీహెచ్ వర్కర్లు క్లీన్ చేస్తుండగా ఆపై నాలాలను ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి పూడికతీత పనులు చేపడుతున్నారు. ఇలా డీసిల్టేషన్ పనుల కోసం ఏటా 2 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. కానీ పనులు దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లు నామమాత్రంగానే పూడికతీత పనులు చేపట్టి వర్షాలు పడగానే చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. పూడిక తీయకుండానే చాలా చోట్ల పనులు పూర్తి చేసినట్లు రికార్డు చేసి నిధులు కాజేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దోమలు కూడా బాగా అయిపోయి ఇప్పుడు పబ్లిక్ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లలో ఎవరు పట్టించుకునేటారు, మున్సిపాలిటీ కూడా వచ్చి ఏం పట్టించుకో. కామన్ పబ్లిక్ కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, స్పీడ్ వస్తూ ఉంటారు. ఒక్కోసారి మొన్న అబ్బాయి అయితే ఒక అబ్బాయి ఇక్కడ దాకా వచ్చాడు, ఇక్కడ దాకా వచ్చి కొంచెం అయితే పడిపోయేది ఉండే, ఆ స్పీడ్లో తెలియలేదు ఆయనకు అబ్బాయికి. వరదలు వచ్చినప్పుడు మాత్రమే దీని దృష్టి పెడతాను. వరదలు తగ్గినంత మళ్ళీ ఎక్కడ దక్కనే అయిపోతుంది, మళ్ళీ సేమ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే ప్రాసెస్ వస్తుంది. కాబట్టి కొంచెం అధికారులు ఇప్పుడైనా కానీ ఒక 2 నెలలు టైం ఉంది, ఇంకా వర్షాలకు 3 నెలల టైం ఉంది. ఎప్పుడో కనీసం 15 డేస్ 10-20 డేస్ దీని అధికారులు స్పందించి ఈ చిత్త చెదరం ఏదైతే ఉందో దాన్ని తీసేసి దూరం వేస్తే ఈ ఉన్న కాలంలో సాఫీగా ఉంటుంది. అప్పుడు వచ్చే నీళ్ళను కొంచెం ఫ్రీగా వెళ్ళిపోతాయి. వరంగల్ నగరంలో చాలా చోట్ల ఇరుకు నాలాలు, వాటిలో సిల్ట్ పేరుకుపోవడం వల్ల ముంపు సమస్యలు తలెత్తుతున్నాయి. ముందస్తుగా మేల్కొంటేనే చాలా కాలనీలకు ముప్పు తప్పే అవకాశం ఉంది. వర్షాకాలం నాటికి ముందే పూడికతీత పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రధాన నాలాల్లో డీసిల్టేషన్ పేరున నిధులు వృధా చేయకుండా చూడాలని కోరుతున్నారు.